నాకు పూర్తి అవగాహన ఉంది. చాలామంది అనుకుంటారంటే రాజకీయ నాయకులు, జర్నలిస్టులు అన్ని రకాల బాగుంటారు అనుకుంటారు. కానీ జర్నలిస్టులతో కేవలం ఒక రాజకీయ నాయకుడు జర్నలిస్టు బంధం కాకుండా కుటుంబ బంధం నాకుంది. అనేక మంది జర్నలిస్టులతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక ప్రముఖ దినపత్రికలో ఈ జిల్లాకి స్టాఫర్గా పనిచేసిన వ్యక్తి ఆ దినపత్రిక మూతపడిన తర్వాత కుటుంబం జరగని పరిస్థితుల్లో ఒక పండుగ రోజు కూడా సరుకులు లేని రోజుల్లో వారు అడగలేక బాధపడుతూ తన స్నేహితులను అడిగే పరిస్థితి. అంటే ఒక ప్రముఖ దినపత్రిక జిల్లా స్థాయిలో స్టాఫ్ రిపోర్టరు, అలాంటి వ్యక్తి ఆ పత్రిక మూసిన తర్వాత వేరే అవకాశం లేక, అంటే ఎటువంటి పరిస్థితులు అర్థం చేసుకోండి. కాబట్టి జర్నలిస్టుల్లో ఒక నలుగురు ఎదురులో బాగుండొచ్చు, మా మధురు అంటూ బాగుండొచ్చు, అందరూ బాగుండాలంటే కష్టం. అంటే మధురు అంటూ అంటే జర్నలిస్ట్ ఒకటే కాకుండా ఇతరత్ర వ్యాపారాల మీద కూడా దృష్టి పెట్టారు. కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్, జర్నలిజం ఒక సాటిస్ఫాక్షన్ అంతే. కానీ నాకున్న పరిస్థితి ఏంటంటే, నేను 1981 సీనియర్ ఇంటర్ చదువుతూ ఉన్నా. అప్పుడు ఏబీవీపీ నగర సంయుక్త కార్యదర్శిని. ఆ రోజు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఈరోజు మనకు కాదు, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, టైప్ చేయించాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యి, మేమే రాయాలంటే నా అక్షరాలు రాశారంటే తెలుగు అది అర్థం కాదు. అందుకే స్నేహితులను అడిగి వాళ్ళ రాయించేవాడిని, కార్బన్ పేపర్ పెట్టేవాడిని. ఒక 3-4 కాపీలు తీసుకొని తక్కువ కాబట్టినప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, ప్రభ అంతే ఉంది. ఆడికి వెళ్ళి మేమే సైకిల్ వేసుకొని పోయి అడిగి పోయి ఆ రిపోర్ట్ నమస్కారం పెట్టి, సరే వచ్చిందా చూడండి సార్ అని రాత్రి అంతా నూరుకుంటున్నాను. దాదాపుగా ఉదయాన్నే పేపర్ వచ్చిన తర్వాత ముందు వచ్చిందా లేదా అలా ఎక్కడో 2 ముక్కలు వచ్చి ఉంటే సంతోషించేవాడు. ఆ విధంగా ప్రారంభమైంది. ఆ తర్వాత టైప్ చేయించి ఇచ్చేవాడిని. తర్వాత ఫోన్లు వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లు కాదు మామూలు ఫ్రెండ్ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లు చేసి మాట్లాడుతూ పంపిస్తున్నాం సార్ కొంచెం చూడండి అని చెప్పేవాడిని. కానీ ఒకటే నిజాయితీ నేను చెప్తున్నా, నా తండ్రి ఎమ్మెల్యే కాకుండా, నా తాత మంత్రి కాకుండా, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉండే కుటుంబం కాకుండా, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఓ మధ్యతరగతి రైతు కుటుంబం అయినా కూడా నేను రాజకీయంగా ఈనాడు 1-3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానంటే, 3 సార్లు కూడా భారీ మెజార్టీతో గెలిచానంటే, ఒక రాజకీయ నేతగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో నన్ను నిలబెట్టాయంటే దానికి కారణాలు మాత్రం 2. ఒకటి, నేను చేసిన ప్రజా ఉద్యమాలు, నా వెంట నడిచినటువంటి నమ్మి వెంట నడిచిన కార్యకర్తలు ఒక భాగం అయితే, 2వ భాగం ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు, ఆ రోజు ఏమీ కాదు, ఏమీ కాని రోజుల్లో కూడా నేను చేస్తున్న అంశం ఉద్యమాన్ని బట్టి, ఒక ఆల్మట్టి దగ్గర నుంచి సోమశిల జనాల దగ్గర నుంచి, విజయవాడ బస్ స్టాండ్ బ్రిడ్జి దగ్గర నుంచి, సారా వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి ఆ ఉద్యమాల్లో నేను పాల్గొన్నప్పుడు నాకు పత్రికలు బాగా గౌరవించాయి, బాగా గుర్తించాయి, నా స్థాయికి మించి నన్ను ప్రమోట్ చేశాయి. అందుకే ఆ జర్నలిస్టు పట్ల ఎప్పుడు నాకు విశ్వాసం ఉంటుంది. కాబట్టి జర్నలిస్ట్ అందరినీ కోరుకునేది ఒకటే, ఈ మధ్యకాలంలో అసోసియేషన్ అడిగా 2-3 అని, కాదా 4 అన్నాడు. అంతేనా, నా మాట నండి, 4 వద్దు, ఒకటే పెట్టండి. అదేవిధంగా జర్నలిస్టుల పరంగా ఏదో వచ్చామా వెళ్ళామా 4 మంచి మాటలు చెప్పేవంటే కాదు, ఏదైనా నా వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా కూడా చెప్పండి. నా చేతిలో ఉంటే 100కి 1% చేస్తాను. గతంలో జర్నలిస్ట్ కాలం విషయంలో చెప్పారు, రోడ్లు, జంగ్లీయర్స్, తర్వాత ఆ యొక్క డ్రైన్లు. అదే మొదలు ఒకసారి నా చేత హెల్త్ కార్డులు పట్టించినట్టు అంతే, మళ్ళీ అంతే, మళ్ళీ నాకేం ఆబ్లిగేషన్ పెట్టలే ఇంకా. కాబట్టి మీరు ఆబ్లిగేషన్ పెట్టకుండా నేనే స్వచ్ఛందంగా చెప్తున్నా, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మీ మాట వినేదానికి మీ కోటారెడ్డి సుధారెడ్డిగా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. శుభాభినందనలు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భాన ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 కోవూరు నియోజకవర్గం రాజుపాలెం హైవే నుంచి మార్కెట్ యార్డ్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరుగును. ఏఎంసీ చైర్మన్ వంశీకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మనవి. ఇట్లు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు.